యాక్చువల్లీ బ్రో ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోలు అన్ని కూడా ఫ్రీ పథకాల గురించి మాత్రమే మాట్లాడడం తప్ప ఏ నాయకుడు కూడా మేము రాజధాని నిర్మిస్తామని ఏ మేనిఫెస్టోలో మెన్షన్ చేయలేడు. దానిపైన మీరు ఎలా ఆలోచిస్తారు? నిజమన్నా, మాకు కూడా కొద్దిగా బాగా అనిపిస్తుంది. ఏంటంటే ప్రజలకి ఏంటంటే ఇట్లా బిస్కెట్లు వేసిన అట్లా వేసేస్తున్నారు, ఇది ఫ్రీ ఇది ఫ్రీ అని. అంటే నిజంగా మాకు మాకు ఇటువంటి ఫ్రీస్ మాకు అవసరం లేదు. మాకు ఉచిత విద్య, వైద్యం, ఆరోగ్యం ఫ్రీ ఇవ్వండి. సో రాజధాని నిర్మిస్తామని ఏ నాయకుడు కూడా స్ట్రాంగ్ మంచి రాజ్యాంగం రావాలంటే మనకు ఉచిత విద్య కావాలి, ఉచిత ఆరోగ్యం కావాలి, ఉచిత వైద్యం కావాలి. ఇవన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్ మంచి రాజ్యం ఉంటుంది కదా. సో రాజధానినే అంటున్నా కదా. ఓకే బ్రదర్, ఇప్పుడు బాబు గారు కూడా ఎన్ని పథకాలు పెట్టారు కదా, ఈ పథకాల వల్ల కూడా ఆయన అప్పులు తేవాల్సి ఉంటది కదా అమలు చేయాలంటే. ఇప్పుడు ఇతను వచ్చి అప్పులు తీసుకొచ్చి పథకాలు నడిపిస్తే మరి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు ఆయన? అన్న కరెక్టే. ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల రాష్ట్రానికి కొద్దిగా మైనస్ ఉంటుంది, ఇలా అప్పు చేయాల్సి వస్తుంది, కొంచెం స్టేట్ లోనే అమ్మేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఉచిత పథకాలు అంతా అవసరం మ్యాగ్నెట్ లేదు అన్న ఫీలింగ్ వచ్చింది. లైక్ 19 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు ఫ్రీగా డబ్బులు ఇవ్వడం అనేది అసలు కరెక్ట్ సెట్ అవుతుంది. సేమ్ టైం ఏంటంటే ఫ్రీ బస్సులు కూడా అందరికి లేడీస్ కే కాకుండా బాయ్స్ ఇచ్చినా కూడా బాగుంటది. ఎందుకంటే ఒకసారి కండువాలు మోసేది బాయ్స్, పార్టీ కష్టపడేది బాయ్స్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి చూసుకునే బాయ్స్ కాబట్టి. సో ఆరోగ్యంగా తీస్తే బాగున్న ఫీలింగ్ నిజం అన్న, మాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలకి అది తీసుకోవడానికి చాలా బాగా అనిపిస్తుంది. కానీ వాళ్ళకి ఎంత మనం నష్టపోతున్నాం, ఎంత మన ట్యాక్స్ ఎంత కట్టాలి అనేది ఆలోచిస్తే బాగుంటది. సో ఇదొక గెలవటంలో ఒక స్ట్రాటజీ అనే ఫీలింగ్ వచ్చిందా అన్న. నాకు రాజధాని ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు. నిజంగా వాళ్ళు ఒక రాజధాని మేనిఫెస్టోలో పెట్టుంటే బాగుంటది. నిజంగా ఒక రాజధాని ఇస్తున్నాం అనేది బాగుంటది. చూద్దాం, ఇంకా టైం ఉంది కదా, సో ముందుంది అన్నట్లుగా చూద్దాం. అవును, నిజంగా మొత్తం చూస్తాం ఇండియాలో అయితే ఉచిత పథకాలకు బాగా లెక్కుంటారు. మీరు చూడండి, నాకు ఫ్రీగా డబ్బులు ఇవ్వాలంటే చాలా మంది ఇంట్లోనే కూర్చుంటారు, ఎవరు బయటికి వస్తారు, అసలు ఉద్యోగాలు చేయరు, కష్టపడరు, ఇంట్లోనే తిండి సోమత్యంగా మాడతారు. సో ఇట్లాంటి ఉచిత పథకాలు చూసి ఇస్తే బాగుండే ఫీలింగ్ వచ్చింది. సో ఎనీవే చూద్దాం, ఇంకా టైం ఉంది కదా, నా ఫీలింగ్ అయితే ఉందన్న.